కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్లగొండ జిల్లా గుర్రంపూడిలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి వెళుతూ జిన్నాయి చింత తానేదారుపల్లి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ధాన్యం కొనుగోళ్లను అశ్రద్ధ చేసిన రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లడానికి తీరిక ఉంది కానీ రైతుల బాధలు పట్టడం లేదన్నారు. గాలి మోటార్లు ఎక్కడం దిగడంలో మంత్రులు సీఎం పోటీ పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర చెల్లించడం లేదన్నారు. ఆ తర్వాత గుర్రంపోడులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు రైతు బంధుకి రామ్ రామ్ చెప్పారని గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని హరీష్ అన్నారు. ఇవాళ నాగార్జున సాగర్కి వచ్చినాం. ఎక్కడ పోయినా ఎవరిని కదిలించినా ఒకటే మాట, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల నోట వస్తున్నది ఒకటే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటే ఒకటి అర్థమైపోయింది ప్రజలకు, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదో పెద్ద మొనగాడు అనుకున్నారు. ఆయన మాటలు నమ్మి మొనగాడు అనుకున్నాడు. కానీ 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, వీడు మొనగాడు కాదు, పెద్ద మోసగాడు అని. వీడు పెద్ద మోసగాడు అనే ప్రజలు స్పష్టంగా అర్థమైపోయింది. రాంగ ఇప్పుడు తానదేవరపల్లి కాడ చెయ్యడ్డం పెడితే వడ్ల బీటికి పోయినా. వడ్ల బీటికి పోతే ఒక పెద్ద మనిషి, ఏం పేరు ఉండనే, దశరథ్ రెడ్డి లోపల పోయి దశరథ్ రెడ్డి చేయడం పెడితే లోపల పోయింది. ఏం సంగతి పటేలా, ఏం పేరు అంటే దశరథ్ రెడ్డి అన్నాడు. ఏం సంగతి దశరథ్ రెడ్డి అంటే, ఏ అంత ఆగమైపోయింది సార్, కేసీఆర్ మంచిగుండే అంటూ. ఏం సంగతి అన్నాం, ఈ వడ్ల బీట్ల సంచికి 2 కిలోలు తరుగు అంటున్నారట, క్వింటల్కు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. అంటే బీట్ల 5 కిలోలు తరుగు, రైస్ మిల్ కాడికి పోతే మళ్ళీ 2 కిలోలు తరుగు. అంటే ఒక క్వింటాల్ మీద 7 కిలోల తరుగు పెడుతున్నారు, గోస పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వారం రోజులైంది వడ్లు కొనే దిక్కు లేదు అంటున్నాడు. వడ్లు కొట్టలేరు, కొనుమంటే 5 కిలోలు తరుగు అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం, ఢిల్లీకి పోవుడు, కుర్చీకి ఆపాడుకోండు. ఢిల్లీలో పోయి కప్పం కట్టేచ్చుడు, ఆడ కట్టుడు, కుర్చీకి ఆపాడుకోండు. గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేరు.